స్వాతి, ఏంటి ఏం మాట్లాడట్లేవు? హే స్వాతి. హా మమ్మీ. ఏంటి మాట్లాడుతూ ఉంటే సైలెంట్గా ఉన్నావు? నీలో నువ్వే నవ్వుకుంటున్నావు. అదేం లే మమ్మీ. సరే, తినేసి వెళ్ళి పడుకో. హా ఓకే మమ్మీ. అసలేంటి నీ ప్రాబ్లం? తొందరగా వస్తా అని చెప్పా కదా, ఊరికే సవమింగకు. నేను మీటింగ్లో ఉన్నా, మళ్ళీ ఇచ్చేస్తా, పెట్టేయ్. ఎవర్రా? ఇంకెవరుంటారు? నా పెళ్ళాం రాక్షసి నన్ను కాల్చుకు తింటుందిరా, ఈవినింగ్ తొందరగా రా అని. రే నీ అబ్బా, ఏంట్రా నువ్వు పెళ్ళాం ప్రేమతో పిలిస్తే అంత చిరాకు పడుతున్నావు? ప్రేమ లేదు, బొంగు లేదు, బట్టలు ఎక్కువ ఉన్నాయంట, పిండడానికి రమ్మంటుంది. ఇంకా బెటర్, బోళ్ళు తోమ్మని చెప్పలేదు. డైలీ మార్నింగ్ తోమి వస్తారా ఆఫీస్కి? రేయ్ రేయ్, ఏంట్రా ఇంకా సిగ్గు లేకుండా చెప్తున్నావు? దీంట్లో సిగ్గుపడేది ఏముందిరా? నాలాంటి ఎందరో మొగుళ్ళు డైలీ చేసే రొటీన్ వర్క్ రాది. అబరా బాబు. నీ పెళ్ళి అయ్యాక తెలుస్తుంది లేరా. అవును, ఇంతకీ నీ స్వాతి మ్యాటర్ ఏమైంది? ప్రపోజ్ చేసావా లేదా? ఇంకా లేదురా, చెప్దామంటే భయంగా ఉంది. భయం ఏంట్రా, నాలాగా డేర్గా ఉండు. అవునవును, డేర్ గురించి నువ్వే మాట్లాడాలి. పెళ్ళానికి భయపడతావు, నాకు డేరింగ్గా ఉండాలి అని చెప్తున్నావా? పెళ్ళానికి ఎవడైనా భయపడతారా, కానీ లవ్ చేసే అమ్మాయికి భయపడొద్దు. ఏది అయితే అది అవుతుంది, చెప్పేరా. నేను ఇంటర్లో ఉన్నప్పుడు నా క్లాస్మేట్ ఒక అమ్మాయికి డేర్గా ప్రపోజ్ చేశా తెలుసా? అవునా? ఏమన్నదిరా? చీ అని చెప్పుతో కొట్టింది. నీ అబ్బా. అయినా కూడా నేను భయపడలే. బీటెక్ చేసే టైంలో మా గల్లీలో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశా. యాక్సెప్ట్ చేసిందా? లే, వాళ్ళ ఆయన పోలీస్ అంట, తీసుకెళ్లి రాడ్లు దింపిండు. రే, ఆంటీకి ప్రపోజ్ చేయడం ఏంట్రా? బాగుంటదిరా, నీకు చూపిస్తా, చూస్తే నువ్వు కూడా ప్రపోజ్ చేస్తా. నాకేం వద్దు ఈ రాడ్లు దింపడం. సరే గాని స్వాతి నిన్ను లవ్ చేస్తుందా? ఏమోరా, చేసినట్టే ఉంటది, కానీ చేస్తుందో లేదో తెలీదు. రేయ్, నాకు తెలిసిన ఒక బాబా ఉన్నాడు, అతను ఇచ్చిన తాయెత్తు స్వాతికి కట్టేస్తే చాలు, నీ పని అయిపోద్ది. రేయ్, అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? మూసుకోరా. మరేంట్రా ప్రపోజ్ చేయడానికి పోసుకుంటున్నావు? ఈరోజు చెప్దామనుకుంటున్నారా? రేయ్, స్వాతి కాల్ చేస్తుంది, వేరు. స్వాతి, ఈరోజు కూడా వస్తావా పిక్ చేసుకోవడానికి? ఈరోజు కూడా మీ డాడీ రావట్లేదా? హే ఇడియట్. సరే బాయ్, తొందరగా వచ్చాయి, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. రే రాజ్, ఈవినింగ్ స్వాతి వాళ్ళ కాలేజ్ దగ్గరికి వెళ్తున్నాం, రెడీగా ఉండు. నోరా, నా వల్ల కాదు, ఇంటికి వెళ్ళడం లేట్ అయితే నా పెళ్ళాం కుక్కని కొట్టినట్టు కొడుతుంది. అక్కడ బస్ స్టాప్ ఉందిరా, అక్కడ నుండి వెళ్ళిపోవచ్చులేను. సరేలే, నీకోసం నా పెళ్ళాం చేతుల్లో దెబ్బలు తింటాలే. దీనక్క, నా పెళ్ళాం మళ్ళీ చేస్తుందిరా. హలో, ఏంటే మళ్ళీ ఏమైంది? వచ్చాక పిండేస్తా లేదే. ఏవండి, వచ్చేటప్పుడు నా కోసం ప్యాడ్స్ తీసుకురండి. ఒసేయ్, నాకు తెలియకుండా ఏం ఎగ్జామ్ రాస్తున్నావే, ప్యాడ్ కావాలి అంటున్నావు? చీ అడ్డగాడిద, నీకు చెప్పడం నాదే బుద్ధి తక్కువ. కట్టాయి. ఇదేంటి ఏ కలర్ ప్యాడ్ కావాలో చెప్పకుండానే కట్ చేసింది? హాయ్ ఆంటీ, తిన్నారా? ఎవర్రా నువ్వు, తొంగ సచ్చినోడా, డబ్బే. ఏమైందిరా? ఏం లేదురా, ఆంటీ దగ్గర బస్ టికెట్ కి డబ్బులు లేవంట, ఇస్తే తీసుకుని వెళ్ళింది అంతే. మరి ఏదో గట్టిగా అరిచింది. అబ్బే ఏంలే, బ్లెస్సింగ్స్ ఇచ్చింది. ఏ హాయ్, ఎప్పుడొచ్చారు? హాయ్ స్వాతి. హాయ్ ప్రియా. హాయ్ స్వాతి, నేను రాజ్. హాయ్, నీ పేరు ప్రియానా? వీడెవడు విజయ్, థియేటర్ ముందు సమోసాలు అమ్ముకునేవాడిలా ఉన్నాడు. నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి అమ్ముకుందాం, ఏమంటావ్? రే రాజ్. స్వాతి, వీడు నా ఫ్రెండ్ రాజ్. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? బాగున్నా అమ్మా. మా వాడి మీద ఓ కన్నేసి ఉంచు, పాపం వాడి గుండెల్లో అలలు పొంగుతున్నాయంట. ఆ అలల్ని ఆనకట్ట వేసే బాధ్యత నీదే. అర్థం కాలేదు బ్రో. ఏదో ఫ్లోలో అన్నా, నాకే అర్థం కాలే, నీకేం అర్థం అవుతుందిలే. ఏంటన్నయ్యా, ఏమన్నావు? ఏం లేదు, ఈరోజు నైట్ మావాడు నీకు ఏదో చెప్తాడు అంట. రే నీ అబ్బా. సరే, మీకు లేట్ అవుతుంది, వెళ్ళండిరా విజయ్. నీకు బట్టలు ఉతకడానికి లేట్ అవుతుంది అని చెప్పురా. ఏం బట్టలు? రే విజయ్. సరే బాయ్ రా. బాయ్ ప్రియా. పదా స్వాతి, మనం కూడా వెళ్దామా? ఎక్కడికి? సమోసాలు అమ్ముకోవడానికి.
చెప్పు తెగుద్ది. పర్లేదు, సమోసాలు అమ్మితే చాలా డబ్బులు వస్తాయి. చెప్పులు కొనిస్తా. మూసుకొని దొబ్బేరా. ఏంటి ఏదో చెప్తా అన్నావంట? వాడు పిచ్చోడు, వాడిని పట్టించుకోకు. పర్లేదు, చెప్తే కదా తెలిసేది. ఎందుకు దాచడం? అదంతా వదిలే కానీ ఫ్రెష్ అప్ అయ్యాక ఒకసారి టెర్రస్ పైకి వస్తావా? ఎందుకు? ఆ పైనుండి నిన్ను తోసేయడానికి. సరే, రెడీ అయ్యాక వస్తా. తోసేయడానికి రెడీగా ఉండు. ఈ రాజుగాడు ఒకడు ఈ టైంలో కాల్. హలో, ఏరా చెప్పేశావా? ఏంట్రా చెప్పేది? అంటే ఇంకా చెప్పలేవా? భయంగా ఉందిరా. నన్ను తలుచుకోరా, నీ భయం మొత్తం పోతుంది. ఓ దొంగ మొహమోడా, ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావు? వంట చేయవా ఇంకా? వస్తున్నానే, ఇదొక్కటి నా ప్రాణానికి. సరేరా, మళ్ళీ చేస్తా. నువ్వు మాత్రం భయపడకు. బాయ్. సరే సరేరా, బాయ్. హలో మాస్టారు, బయటికి వస్తారా? ఎంతసేపు వెయిట్ చేయాలి? హే, ఎప్పుడు వచ్చావు? ఇందాకే వచ్చాలే. హే, నీకు ఒకటి తెలుసా? ఈ రోజు వంట నేనే చేశా. ఐ లవ్ యూ స్వాతి. విజయ్, నాకు ప్రపోజ్ చేయడం రాదు స్వాతి, కానీ నువ్వంటే చాలా ఇష్టం. అదేంటో నిన్ను ఫస్ట్ టైం చూడగానే నా గుండెల్లో ఏదో తెలియని ఫీలింగ్. అలాంటి ఫీలింగ్ నా లైఫ్లో ఎప్పుడూ రాలేదు. ఒక్కసారి నీ చెయ్యి నా చేతుల్లో పెట్టి చూడు స్వాతి. చివరి శ్వాస వరకు వదిలిపెట్టను. ప్రపంచంలో నేనొక గొప్ప ప్రేమికుడిని కాకపోవచ్చు, కానీ ప్రపంచమే తలకిందులైన నీ చేయి మాత్రం ఎప్పటికీ వదిలిపెట్టను. ఒకవేళ విడిచిపెట్టే రోజు వచ్చింది అంటే గుర్తుపెట్టుకో, అవే నాకు ఆఖరి క్షణాలు. అందరిలాగా నీ కంట్లో కన్నీళ్లు రానివ్వను అని చెప్పను, కానీ నీ కంట్లో నీళ్లు తిరిగిన ప్రతి క్షణం నీకు నేనున్నాను అనే ధైర్యాన్ని నీ గుండెల్లో నింపుతాను. విల్ యు మ్యారీ మీ, మై సోల్? స్వాతి, నా మనసులో ఉన్నది నేను చెప్పేశాను. నీకు కూడా నా మీద ప్రేమ ఉండాలి. ఖచ్చితంగా నువ్వు నన్నే ప్రేమించాలి. ఇప్పుడే నాకు ఆన్సర్ ఇవ్వాలి అనేంత మూర్ఖుడిని కాదు. టేక్ యువర్ ఓన్ టైమ్ అండ్ కమ్ బ్యాక్ విత్ గుడ్ న్యూస్. ఐ విల్ బి వెయిటింగ్ విత్ ఆల్ మై హార్ట్. లవ్ యూ సో మచ్ స్వాతి. రే, ఇప్పుడైనా ప్రపోజ్ చేసావా లేదా? చెప్పరా బాబు, సైలెంట్గా ఉంటావేంట్రా? స్వాతి లేకుండా నా లైఫ్ని ఊహించుకోలేకపోతున్నా అన్నావు. స్వాతిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా అన్నావు. నీ ప్రాణం దూరంగా వెళ్ళిపోతే నువ్వు తట్టుకుంటావా? చెప్పేరా తొందరగా. స్వాతికి చెప్పడానికి ఎందుకురా భయం? నీలాంటి వాడిని స్వాతియే కాదు, ఏ అమ్మాయి మిస్ చేసుకోదు. తొందరగా చెప్పిసావు. నా పెళ్ళాం పిలుస్తుంది. బెడ్రూమ్లో అంతా క్లీన్ చేసి బట్టలు వేయాలి. నేను వెళ్తున్నా, బాయ్. రేయ్, చెప్పకుండా ఆఫీస్కి వచ్చావో నేనే చంపేస్తా నిన్ను. ఎస్. ఈ రోజు కోసమే వెయిట్ చేస్తున్నా విజయ్. నాకు తెలుసు నీకు కూడా నా మీద ఇష్టం ఉంది అని. పిచ్చోడా, నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం రా. వీడు పెద్ద హీరోలా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడే చెప్పకపోయినా పర్లేదు, టైం తీసుకో అంట. వేస్ట్ ఫెల్లో. నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను రా నీ ప్రపోజల్కి గ్రీన్ సిగ్నల్ ఇద్దామని. ఎనీవే, లవ్ యూ సో మచ్ రా విజయ్. హే ప్రియా, విజయ్ ప్రపోజ్ చేశాడే నిన్న. వావ్, కంగ్రాట్స్ స్వాతి. సో నీకు కూడా ఇష్టమే కదా, యాక్సెప్ట్ చేసావా? లేదే, వాడు టైం తీసుకొని వచ్చి చెప్పు అన్నాడు. చూసావా ఎంత మంచోడు విజయ్. అట్లాంటోడు నీకు దొరకడం నిజంగా నీ లక్కే. ఈరోజు మార్నింగ్ విజయ్ దగ్గరికి వెళ్ళానే, వాడి రూమ్ లాక్ చేసి ఉంది. అసలు ఎటు వెళ్ళి ఉంటాడే? ఇంకెక్కడికి వెళ్తాడే? ఆఫీస్కి వెళ్ళాడేమో. నో ప్రియా, ఆ టైంకి వెళ్ళడు. నాకు తెలుసు వాడి టైమింగ్స్. ఫోన్ చేయకపోయావా మరి? చేశానే, స్విచ్ ఆఫ్ వస్తుంది. కన్ఫామ్గా ఆఫీస్లోనే ఉంటాడు. వెళ్దాం పద. ఆఫీస్లో కూడా లేకపోతే ఎలానే? విజయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా, అదే ఆ సమోసాలు అమ్ముకునేవాడు, వాణ్ణి అడుగుదాం పద. హే స్వాతి, మీరేంటి ఇక్కడ? రిసెప్షన్కి వెళ్ళి విజయ్ గురించి అడిగితే ఈరోజు రాలేడు అని చెప్పారు. అందుకే ఆ సమోసా గాని పిలువు అని చెప్పినాం. అబ్బా నువ్వు ఆగవే. అన్నయ్య, విజయ్ ఆఫీస్కి రాలేదా ఈరోజు?
నేను ఈరోజు వాడి గురించే వెయిట్ చేస్తూ ఉన్నా. ఆఫీస్కి రాలే కదా. అయినా నాకంటే ఎక్కువ నీకే తెలుసు వాడి గురించి. మీ ఇంట్లోనే ఉంటాడు కదా. ఇంట్లో లేడు. మార్నింగ్ రూమ్కి వెళ్తే లాక్ వేసి ఉంది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంత సడన్గా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అన్నయ్య, ఒక్కసారి విజయ్ వాళ్ళ ఇంటికి కాల్ చేస్తావా? అక్కడికి వెళ్ళాడేమో. సారీ, వాళ్ళ ఫ్యామిలీ నంబర్ లేదు స్వాతి. రేయ్ సమోసా, సిగ్గులేదా విజయ్ నీ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి? కనీసం వాళ్ళ ఇంట్లో నంబర్ ఉండదా? ఒకవేళ వాడి గురించి తెలిస్తే నీకు ఇన్ఫార్మ్ చేస్తారా? నీ నంబర్ ఇచ్చి వెళ్ళు, ఓకేనా? సరే అన్నయ్య. రే సమోసా, ఇంతకీ ఆఫీస్లో బాత్రూంలో కడగడం అయ్యిందా లేదా? వస్తావా మరి? నీకు కూడా నేర్పిస్తా. అబ్బా ప్రియా, పదవే. సారీ అన్నయ్య, బాయ్.